వెల్కమ్ టు డి స్టడీ సర్కిల్. ఈరోజు వార్తలు వచ్చిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్, ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో. ప్రస్తుత ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఉన్న ప్రబోవో సుబియాంటో గారు ఇటీవల జరిగిన ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికలలో 58.6% ఓట్ల మెజారిటీతో నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం లాంఛనంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్లో తన బాధ్యతలు కూడా చేపట్టుకున్నారు. అంటే ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో గారు ఎన్నికయ్యారు. నెక్స్ట్ పాయింట్స్, ఎస్బీఐ కొత్త ఎండిగా రాణా అశుతోష్ కుమార్ సింగ్. ఎస్బీఐ కొత్త ఎండిగా రాణా అశుతోష్ కుమార్ సింగ్ పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ డిప్యూటీ ఎండిగా ఉన్నారు. ఎస్బీఐలో ప్రస్తుతం ఒక చైర్మన్, 9 ఎండీలు ఉంటారు. ఎస్బీఐ కొత్త ఎండిగా నియామకం కోసం 16 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. కాగా ఇండియన్ బ్యాంక్ నూతన ఎండిగా అశుతోష్ పాండే పేరును బ్యూరో ప్రతిపాదించింది. అంటే అశుతోష్ కుమార్ సింగ్ గారు ఎస్బీఐ యొక్క కొత్త ఎండిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ పాయింట్, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్. తాజాగా పర్యావరణ అనుమతులకు జారీకి నిపుణులు కమిటీ సిఫారును 2017 జూలైలోని పర్యావరణ అనుమతులకు జారీ చేశారు. మరి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తాజా పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణులు ఒక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 50% విదేశీ బొగ్గు మరియు 50% స్వదేశీ బొగ్గుతో కలిపి బ్లెండ్ చేసి విద్యుత్ ఉత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్కో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తి స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్ను జెన్కో నిర్మిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు. ఇలా మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్ళీ పర్యావరణ అనుమతులు పొందాల్సిందేనని 2022లో ఎన్టీజీ తీర్పు ఇవ్వగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ తాజా కేంద్రం ఇచ్చింది. మరియు ఈ అనుమతులకు విరుద్ధమైన టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం నిర్మాణం, దీంతో మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్ళీ పర్యావరణ అనుమతులు పొందాలని 2020లో ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. నెక్స్ట్ పాయింట్, శిశు సంరక్షణ సెలవు మహిళా రాజ్యాంగ హక్కు. ఇటీవల శిశువు సంరక్షణ సెలవుకు కేసు విచారణ సందర్భంగా సిజేఐ నేతృత్వంలో ధర్మాసనంపై వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును కేంద్రానికి కక్షిదారుగా చేర్చాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయిన ఐశ్వర్య భట్ గారు ఆదేశించారు. అంటే శిశువు సంరక్షణ సెలవు మహిళా రాజ్యాంగం హక్కు. శిశువు సంరక్షణకు సెలవు అనేది మహిళ యొక్క రాజ్యాంగం హక్కు అని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనంపై వ్యాఖ్యలు చేశారు. మరి ఈ అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయిన ఐశ్వర్య భట్ గారు ఈ ఆదేశాలు ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, జీరో షాడో డే అని బెంగళూరులో ప్రకటించారు. బెంగళూరులో జీరో షాడో డే సంఘటన ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12:17 నుంచి 12:23 వరకు జరుగుతుందని, అప్పుడు సూర్యుడు మన నడినెత్తిపై ఉంటాడని, దీంతో నీడ అనేది 6 నిమిషాల పాటు నీడ కనిపించదు. బెంగళూరుతో పాటు కన్యాకుమారి, భోపాల్, హైదరాబాద్, ముంబై ప్రజలు కూడా వేరే రోజుల్లో ఈ జీరో షాడో డేని చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. మరి జీరో షాడో డే అంటే చూద్దాం. మధ్యాహ్నం వేళ సూర్యుడు ఉదయిస్తుల్లో ఉచ్చ స్థితిలో ఉన్న సమయంలో భూమిపై నీడలు కనిపించవు. ఇలా ఏ రోజులు అయితే కొంతసేపు నీడ కనిపించదు, అదే రోజును జీరో షాడో డేగా ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI పేర్కొంది.
ఒక ప్రాంతంలో జీరో షాడో డే సంవత్సరంలో 2 సార్లు సంభవిస్తుందని ఏఎస్ఐ తెలిపింది. కర్ణాటక, మకర రేఖల మధ్య ఉన్న అన్ని ప్రాంతాలలో వేరువేరు రోజులలో ఈ దృగ్విషయం ఆవిష్కరమవుతుందని, ఆ ప్రాంతాలలో నివసించే వారికి ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి సూర్యుడు కాంతి అక్షాంశానికి సమానంగా కొన్ని నిమిషాల పాటు ఉంటుందని, దాంతో ఆ కొన్ని నిమిషాలు నీడ కనిపించదని పేర్కొన్నారు. అంటే జీరో షాడో డే అంటే ఏదైతే బెంగళూరు కానీ ఓకేనా కొన్ని ప్రాంతాలలో ఈ జీరో షాడో డే ఏప్రిల్ 24న కనిపించింది. నెక్స్ట్ పాయింట్, ఆక్రమ వలసలను అరికట్టే రువాండా బిల్లుకు ఆమోదం బ్రిటన్ ప్రభుత్వం. బ్రిటన్కు వచ్చే ఆక్రమ వలసదారులకు నిరోధించేందుకు రువాండా బిల్లుకు సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బ్రిటన్ రాజు చార్లెస్ III ఆమోదం తర్వాత ఇది చట్ట రూపం దాల్చడంతో దీంతో వలసదారులు దోపిడీకి గురి చేసే క్రిమినల్ గ్యాంగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని, ఇక నుంచి దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారు ఇక్కడ ఉండేందుకు ఈ చట్టం అంగీకరించదని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. అంటే ఆక్రమ వలసలను అరికట్టేందుకు రువాండా బిల్లును ఆమోదించిన బ్రిటన్ ప్రభుత్వం. నెక్స్ట్ పాయింట్, ఇకపై భారతీయులు షెంజెన్ వీసాతో యూరప్ దేశాలలో పర్యటించే భారతీయులకు యూరోపియన్ కమిషన్ వీసా కోడ్కు ప్రస్తుతం ఉన్న నిబంధనలన్నీ సవరిస్తూ 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ షెంజెన్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న వీసా కోడ్ ప్రామాణిక నిబంధనలకు కంటే ఇది చాలా అనుకూలమైందని EU ఒక నివేదికలో ప్రకటించింది. అంటే ఇకపై భారతీయులకు షెంజెన్ వీసా యూరప్ దేశాలలో పర్యటించేందుకు ఒక వీసాను జారీ చేశారు. నెక్స్ట్ పాయింట్, అర్జెంటీనాలో భారీ రాక్షస బల్లికి శివుడి యొక్క పేరు నామకరణం. అర్జెంటీనాలో భారీ రాక్షస బల్లిలో డైనోసార్ ఆనవాళ్ళను గుర్తించిన పరిశోధకులు ఈ డైనోసార్కు హిందూ దేవుడైన శివుడి పేరును స్ఫురించేలా శివది డైనోసార్ అని నామకరణం చేశారు. ఈ పురాతన జంతువు 98 అడుగుల పొడవు, 74 టన్నుల బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ డైనోసార్ ఇలా ఉండొచ్చని ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. అంటే అర్జెంటీనా దేశంలో ఏదైతే రాక్షస బల్లులుగా మనం పిలుచుకునే డైనోసార్లు ఏవైతే ఉంటాయో ఆ డైనోసార్లకు శివ ది డైనోసార్ అని పేరు పెట్టారు. అంటే శివ ది డిస్ట్రాయ్గా దీని యొక్క నామకరణం చేశారు. శివ ది డిస్ట్రాయ్ అని ఏ దేశంలో డైనోసార్లకు పేరు పెట్టారంటే అర్జెంటీనాలో. నెక్స్ట్ పాయింట్, కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు. భారతదేశం మరియు కువైట్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు 60వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 17న కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు కార్యక్రమాలు భారత్ ప్రారంభించింది. అంటే ఏదైతే హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభమవుతాయో వార్తలు ప్రారంభమవుతాయో అది ఎక్కడ ప్రారంభించారంటే కువైట్ దేశంలో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభం. నెక్స్ట్ పాయింట్, రోదసిలోకి మరో 3 చైనా వ్యామోగములు నేడు పయనం. మానవ సహిత జాబిలీ యాత్ర దిశగా డ్రాగన్ అడుగులు. చందమామపై 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులేస్తుంది. ఇందులో భాగంగా భూ దిగువ కక్షలోని తన రోదసి కేంద్రంలోకి 3 వ్యామోగములను పంపనుంది. షెంజు 18 వ్యామనౌక ద్వారా గురువారం ఈ యాత్ర చేపట్టనుంది. ఇందుకోసం తుది కసరత్తు కూడా చేపడుతుంది. రోదసిలోకి వెళ్ళే వ్యామోగములు ఏ గువాంగ్పు మరియు లీ కాంగ్ మరియు లీ గువాంగ్సులను బుధవారం రోజున రీసెంట్గా జరిగిన విలేకరుల సమావేశంలో చైనా ప్రభుత్వం వెల్లడించింది. అంటే రోదసిలోకి మరో 3 వ్యామోగములను పంపనున్న చైనా వ్యామోగములు మానవ సహిత జాబిలికి యాత్ర దిశగా డ్రాగన్ అడుగులేస్తుంది. చందమామపై 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యాన్ని దిశగా చైనా అడుగులేస్తుంది మరియు ఇందులో భాగంగా రీసెంట్గా రోదసిలోకి 3 వ్యామోగాలను పంపుతుంది. ఒకసారి ర్యాపిడ్గా రివ్యూ చేసుకుందాం. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో గారు మరియు SBI కొత్త MDగా రాణా అశుతోష్ కుమార్ సింగ్. నెక్స్ట్ పాయింట్, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్. 2017 జూలైలో పర్యావరణ అనుమతులకు జారీ చేశారు
మరియు దీంతో మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్ళీ పర్యావరణ అనుమతులకు పొందాలని 2022లో ఎన్జిటి ఆదేశాలు ఇచ్చింది. ఏడాదిన్నర తర్వాత ఫలించిన సుదీర్ఘ ప్రయత్నాలు. నెక్స్ట్ పాయింట్, శిశు సంరక్షణ సెలవు మహిళల రాజ్యాంగ హక్కు అని సిజేఐ నేతృత్వంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయిన ఐశ్వర్య భట్ గారు ఆదేశించారు. నెక్స్ట్ పాయింట్, జీరో షాడో డే ఏప్రిల్ 24న జరుపుకున్నాం. బెంగళూరులో జీరో షాడో డే సంఘటన ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12:17 నుండి 12:23 వరకు జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఆక్రమ వలసలను అరికట్టే రువాండా బిల్లుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ పాయింట్, ఇకపై భారతీయులు షెంజెన్ వీసాతో యూరోప్ దేశాలకు పర్యటన జరపవచ్చని యూరోప్ దేశాలు వెల్లడించాయి. మరియు షెంజెన్ వీసాతో యూరోప్ దేశాలు పర్యటించే అవకాశం భారతీయులకు కూడా లభించింది. నెక్స్ట్ పాయింట్, అర్జెంటీనాలో భారీ రాక్షస బల్లికి శివుడి యొక్క పేరు నామకరణం. ఏదైతే రాక్షస బల్లి అని మనం డైనోసార్గా మనం పిలుచుకుంటామో ఆ రాక్షస బల్లికి అర్జెంటీనా దేశంలో శివ ది డెస్ట్రాయర్ అని నామకరణం చేశారు. నెక్స్ట్ పాయింట్, కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభించిన మన భారతదేశ ప్రభుత్వం. నెక్స్ట్ పాయింట్, రోదసిలోకి మరో 3 వ్యామోగములను పంపనున్న చైనా వ్యామోగములు మానవ సహిత జాబిలి యాత్ర దిశగా డ్రాగన్ అడుగులేస్తుంది. చెంజు 18th వ్యామనౌక ద్వారా ఈ 3 వ్యామోగములను పంపనుంది చైనా దేశం. థ్యాంక్ యూ ఆల్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో రేపటి మన డి స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసులు తెలుసుకుందాం.